హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇండియన్ ముజాహిద్ ఉగ్రవాద సంస్థ మన దేశంలో బాంబులు పెట్టడం ద్వారా అశాంతిని కలిగించాలని, మత విభేదాలను సృష్టించాలని కుట్రలు పన్నింది. అందులో భాగంగానే ఈ జంట పేలుళ్ల కేసు ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన వెనుక చాలా కసరత్తే జరిగింది. ఒకసారి ఆ రోజు జరిగిన ఘటన మనం పరిశీలిస్తే 2013 ఫిబ్రవరి 21 తేదీ సాయంత్రం సుమారుగా 7 గంటల ప్రాంతం అవుతుంది. చలికాలం అవడంతో ఇంకా చలిగాలులు వీస్తూనే ఉన్నాయి. అదే టైంలో ఆఫీస్ నుంచి ఇళ్ళకు వెళ్ళేవారు. తర్వాత చక్కగా 2 థియేటర్లు ఉన్నాయి. ఒకటి వెంకటాద్రి థియేటర్, 2 కోనర్ థియేటర్. ఆ థియేటర్కి వచ్చే ప్రేక్షకులతో కిటకిటలు ఆడుతుంది. అక్కడే 107 బస్ స్టాప్ కూడా ఉండడంతో ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఈ సమయంలో ఎవరైతే ఈ 5గురు మొత్తం దీని మీద ప్రధానంగా కీలకంగా వ్యవహరించింది 6 వ్యక్తులని చెప్పొచ్చు. దాంట్లో రియాజ్ బక్తల్ ముజాహిద్ సంస్థకి వ్యవస్థాపకుడుగా వ్యవహరించాడు. ఆయన సోదరుడే యాసిన్ బత్కల్, తహసీన్ అఖ్తర్, అసదుల్లా అఖ్తర్, యజాజ్, వకాస్, ఈ 5గురు కలిసి ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన జరపడం జరిగింది. వీళ్ళు ముందుగా బాంబులు ఎక్కడ పెట్టాలన్న దాని మీద సర్వే రెక్కీలు నిర్వహించారు. ఆ రెక్కీ నిర్వహించినప్పుడు హైదరాబాద్లో ప్రధానంగా అబిడ్స్ ప్రాంతం ఒకటి పరిశీలించారు. దాని తర్వాత ఈ ఉస్మానియా హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి బేగం బజార్ ఛత్రి వద్ద అక్కడ కూడా జనసందడి ఎక్కువగా ఉంటుంది, రోడ్డు ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని చెప్పేసి ఆలోచించారు. దాని తర్వాత సికింద్రాబాద్లో ఒక 2 ప్లేసులు కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ ప్లేసుల నుంచి వాళ్ళు పారిపోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. బాంబులు కానీ పేలిన తర్వాత పోలీసులు నాకాబందీ నిర్వహిస్తే వాళ్ళు బయటపడే అవకాశాలు ఉండవు. అప్పుడు దొరికిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గ్రహించిన ఉగ్రవాదులు ఇక్కడ కాకుండా మలక్పేట దగ్గర పెడితే వెంటనే సరిహద్దులు అంటే నగర సరిహద్దులు దాటి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని చెప్పి మలక్పేటను కేంద్రంగా ఎంచుకున్నారు. అక్కడ సత్యసాయిబాబా టెంపుల్ ఉండడంతో అక్కడ కానీ బాంబు పేలితే హిందువులు ఎక్కువ మంది చనిపోతారు, భక్తులు చనిపోతారు. కాబట్టి ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగుతుంది. 2 వర్గాల మీద హైదరాబాద్లో హింస చెలరేగుతుందని భావించారు. ఇదే విధంగా దీనికి అనుగుణంగా వాళ్ళు పాత బస్తీలో సెకండ్ హ్యాండ్ సైకిల్ ఒకటి కొనుగోలు చేశారు. సైకిల్ కొనుగోలు చేసిన తర్వాత హయత్ నగర్ అబ్దుల్లా పిరమిడ్ దగ్గర ఒక చిన్న గది అద్దెకు తీసుకున్నారు. అద్దెకు తీసుకుని అక్కడ సుమారుగా 2 నెలల పాటు నివాసం ఉన్నారు. ఆ 2 నెలల్లో బాంబులు ఎలా తయారు చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా ప్లాన్ చేయాలన్న దాని మీద పూర్తిగా ప్రతిరోజు రెక్కి నిర్వహించి ఒక ప్లానింగ్ తయారు చేసుకున్నారు. ప్లానింగ్ తయారు చేసుకున్న తర్వాత ఆ రోజు ఫిబ్రవరి 21 తేదీ నాడు సైకిల్ తీసుకొచ్చి మలపేట రైల్వే స్టేషన్ దగ్గర పెట్టిన తర్వాత ఈ రియాజ్ బక్తలు, యాసిన్ బక్తలు స్పాట్కి చేరుకోవడం జరిగింది. మను కూడా అక్కడికి చేరుకొని ఎలా బాంబు పెట్టాలన్న దాని మీద సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో నగర కమిషనర్గా అనురాగ్ శర్మ ఉన్నారు. అనురాగ్ శర్మ కుటుంబ సమేతంగా సాయిబాబా టెంపుల్ రావడం జరిగింది. ఇక నగర పోలీస్ కమిషనర్ వస్తున్న సందర్భంగా అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ బాంబు పెట్టాలని అనుకున్న మను అక్కడ చూస్తే పోలీసులు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ బాంబు పెడితే దొరికేస్తానన్న భయంతో అతను అక్కడి నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ కోనర్ థియేటర్ దగ్గర రావడం జరిగింది. కోనర్ థియేటర్ దగ్గర వస్తే 2 రకాల అతనికి ప్లస్ పాయింట్లు కనిపించాయి. ఒకటి బస్టాండ్ సమీపంలో ఉంది, 107 దిల్సుఖ్ నగర్ బస్టాండ్ అక్కడే ఉండడంతో అక్కడ బాంబు పెడితే ఎక్కువ మంది ప్రయాణికులు చనిపోయే అవకాశం ఉంటుంది. రెండో బాంబు థియేటర్కి సమీపంలో A1 మిర్చి సెంటర్, అక్కడ కూడా జనం చాలామంది గుమికూడి ఉంటారు. అక్కడ కూడా బాంబు పెట్టే ఏర్పాటు చేశారు. ఈ 2 చోట్ల కూడా అతను సైకిల్ తీసుకొచ్చి ఆ A1 మిర్చి సెంటర్ దగ్గర పెట్టాడు. రెండో బాంబు తీసుకొచ్చి బస్ స్టాప్ దగ్గర పెట్టడం జరిగింది. ఈ 2 బాంబులు కూడా 7 గంటలకు ఒకటి, 7 గంటల 3 నిమిషాలు ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పేరడం జరిగింది. ఫస్ట్ మొదటి బాంబు పేరిన వెంటనే అక్కడ ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. ఆ ప్రేక్షకులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, ఆ మార్గంలో వెళ్తున్న వారు భయాందోళనకు గురై పరుగులు తీయడం మొదలుపెట్టారు. అదే సమయంలో 2వ బాంబు పేరింది. దాంతో దీని మొదటి బాంబు కంటే 2వ బాంబు ఎఫెక్ట్ చాలా ఎక్కువగా చూపించిందని చెప్పి పోలీసులు దర్యాప్తు వెల్లడైంది. ఈ సమయంలో సుమారు 16 మంది స్పాట్లో చనిపోక మరో 2 హాస్పిటల్ తరలించిన తర్వాత ప్రాణాలు కోల్పోయారు. ఆ స్పాట్లో ఉన్నటువంటి 131 మందికి తీవ్ర గాయాలు తగిలాయి. ఇది కాకుండా 50-60 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరంతా కూడా వెంటనే అంబులెన్స్లలో హాస్పిటల్ తరలించడం జరిగింది. ఇక్కడ మనం పరిశీలిస్తే మలక్పేట పోలీస్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది. కాకపోతే అది బార్డర్ అయ్యింది. బార్డర్ అయినప్పుడు అప్పట్లో 2 పోలీస్ కమిషనరేట్ ఉండేవి. నగర పోలీస్ కమిషనరేట్, రెండవది సైబరాబాద్ కమిషనరేట్. సైబరాబాద్ కమిషనరేట్కి సరూనగర్ పోలీస్ స్టేషన్ వస్తుంది. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి మలక్పేట పోలీస్ స్టేషన్ వస్తుంది. ఎప్పుడైతే ఈ 2 కూడా పక్క పక్కనే ఉండడంతో ఇక్కడ బాంబు పేలింది సిటీ పోలీస్ కమిషనరేట్లో, కానీ డెడ్ బాడీస్ తర్వాత క్షతగాతులు అంతా పడింది సరూనగర్ పోలీస్ స్టేషన్. దాంతో 2 పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ సమయంలో దినేష్ రెడ్డి డీజీపీగా ఉన్నారు. డీజీపీగా దినేష్ రెడ్డి ఢిల్లీ ఏదో పని మీద వెళ్ళి ఆయన తిరుగు ప్రయాణంలో ఫ్లైట్లో ఉన్నారు. ఫ్లైట్లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఆయన విమానాశ్రయం దిగిన వెంటనే అక్కడి నుంచి నేరుగా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అదే సమయంలో అప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా దీని మీద వెంటనే స్పందించారు. వెంటనే పోలీసులను అక్కడ పంపించి పరిస్థితిని సమీక్షించడం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రి పంపించి మెరుగైన వైద్య సేవలు అందించిన ప్రయత్నాలు జరగడం జరిగింది. పోలీసులు వచ్చిన తర్వాత దీని మీద తర్వాత అప్పట్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా వచ్చి
పరిశీలించడం జరిగింది ఘటనా స్థలాన్ని. అంటే దీని తీవ్రత ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పుడు దినేష్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు దినేష్ రెడ్డి డీజీపీగా ఒక సిట్ని ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో దర్యాప్తు మొదలుపెట్టారు. ఒక 5-6 రోజులు దర్యాప్తు చేసిన తర్వాత ఈ ఈ ఉగ్రవాదకు సంబంధించిన వ్యవహారం, పైగా ఈ దీంట్లో నిందితులు ఎవరైతే ఉన్నారో 5గురు వేరువేరు ప్రాంతాలు, వేరువేరు ఘటనలో కూడా వీరు నిందితులు ఉండడంతో ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ ఈ దర్యాప్తును స్వీకరించింది. దాంతో ఈ సిట్ ఏదైతే ఉందో వాళ్ళు సేకరించిన ఆధారాలను కూడా ఎన్ఐఏకి అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి ఎన్ఐఏ దీని మీద దర్యాప్తు చాలా లోతుగా చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు అనేక అంశాలు బయటపడ్డాయి. అసలు ఏ విధంగా వీళ్ళు ప్లానింగ్ చేశారు ఏందని చూసినప్పుడు మనం యకాస్ అనే అతను కొద్దిగా ఆర్థిక స్థితిమంతుడు కావడంతో అతను ముందుగా ₹1,60,000 వీళ్ళకి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఆ డబ్బులతోనే వీళ్ళు ఈ సామాగ్రి కొనుగోలు చేయడం, ట్రెక్కీలు నిర్వహించడం, అక్కడ వాస్తవం చెప్పిన విలాసవంతమైన జీవితాన్ని గడిపిన తర్వాత ఈ బాంబు పేల్చడం జరిగింది. పేల్చిన తర్వాత వెంటనే అక్కడ ఉంటే దొరికిపోతామని చెప్పి వీళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో మను, యాసిన్ బక్తల్, తహసీన్ అఖ్తర్, వీళ్ళు ముగ్గురు కూడా బస్సు ఎక్కి బెంగళూరు పారిపోవడం జరిగింది. అక్కడి నుంచి బస్సులు ఎక్కువగా ఉండడంతో అక్కడి నుంచి సరిహద్దులు చేరుకుని సరిహద్దుల నుంచి వేరే బస్సులకి బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం ఆధారాల కోసం పోలీసులు దర్యాప్తు చేయడం మొదలు పెడితే ప్రధానంగా మనం చూసుకుంటే ఈ థియేటర్ ముందుగా ఉన్నటువంటి ట్రాఫిక్ సీసీ కెమెరాలో దృశ్యాలు నమోదయ్యాయి. అందులో వీళ్ళు ముగ్గురు కనిపించారు, కానీ వీళ్ళ ముఖావళికలు అయితే క్లియర్గా లేవు. వాళ్ళ దుస్తులను బట్టి ఆధారాలు బట్టి పోలీసులు ఇంకా మరింత దర్యాప్తు చేయడం ద్వారా మలక్పేట రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ సైకిల్ పెట్టిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అక్కడి నుంచి కేసు దర్యాప్తు కొంత వేగవంతమైన తర్వాత పోలీసులు దర్యాప్తు చేసుకుంటూ వెళ్తుంటే వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో తహసీన్ అఖ్తర్, అజ్దుల్లా అఖ్తర్, వీళ్ళిద్దరు కూడా ఇండో నేపాల్ బార్డర్ దగ్గర ఉంటున్నట్టు తెలుసుకుని వాళ్ళని అరెస్ట్ చేశారు. తర్వాత అక్కడి నుంచి ఒకరిని ఢిల్లీలో, మరొకరిని రాజస్థాన్లో, ఇలా మొత్తం 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కీలకంగా వ్యవహరించినటువంటి రియాజ్ బక్తల్ మాత్రం ఇండియా వదిలిపెట్టి పాకిస్తాన్ వెళ్ళిపోవడం జరిగింది. దాంతో అతను ఇప్పుడు కూడా ఆయన అక్కడే ఉన్నాడు, పాకిస్తాన్లో ఉన్నాడు. ఎన్ఐఏ ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత నిందితులని చల్లపల్లి జైలు పంపించడం జరిగింది. చల్లపల్లి జైలు పంపించిన తర్వాత వాళ్ళని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు హైదరాబాద్లో. ఎన్ఐఏ కోర్టులో ఎప్పటికప్పుడు దర్యాప్తు చాలా వేగవంతంగా జరిగింది. 2013లో ఈ ఘటన జరిగితే 2016లో డిసెంబర్ నాటికి తీర్పు వెలువడింది. అప్పటికే 3 ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. సుమారుగా 157 మంది సాక్షులను విచారించడం జరిగింది. తర్వాత అక్కడ నుంచి ఆధారాలను, తర్వాత సాంకేతికపరమైనటువంటి ఆధారాలను, ఈ బ్యాంకు డిపాజిట్లు, తర్వాత ఈ మనీ ట్రాన్సాక్షన్స్, సైకిల్ పెట్టిన వ్యవహారాలు, కుక్కల కొనుగోలు, ఇవన్నీ కూడా పక్కడబందీగా ఎన్ఐఏ దర్యాప్తు బృందం వివరాలు సేకరించి కోర్టు ముందు పెట్టడంతో అన్ని ఆధారాలతోటి కోర్టులో విచారణ ముగిసింది. ఈ విచారణకు హాజరైనప్పుడు కూడా ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఏమాత్రం జంగకుండా పాకిస్తాన్ నినాదాలు చేయడం, ఆ తర్వాత వాళ్ళు ఒక గ్రంథాలు వాళ్ళు తీసుకొచ్చి ఆ మతపరమైన గ్రంథాలు తీసుకొచ్చి అక్కడ చదువుతుండడం, తర్వాత ఉగ్రవాదం సంబంధించిన లిటరేచర్ని కూడా వాళ్ళు ఎక్కడి నుంచి అప్పటికప్పుడు సంపాదించేవారు. మరి పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం మన కళలో చూసేవాళ్ళం. ఇలాగ పోలీసు ఎప్పుడైతే దర్యాప్తు విచారణ చాలా త్వరగా తరచుగా జరిగింది, అప్పుడు కూడా భారీ బందోబస్తులో వీళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత డిసెంబర్లో 2016లో వీళ్ళకి 5గురికి, ఎందుకంటే ఒకరు రియాజ్ బక్తల్ పాకిస్తాన్లో ఉన్నందుకు మిగిలిన నిందితులు 5గురు ఎవరైతే ఉన్నారో 5గురు కూడా ఉరిశిక్ష వేయడం జరిగింది. ఉరిశిక్ష వేసిన తర్వాత వీళ్ళు 5గురు హైకోర్టులో మళ్ళీ పిటిషన్ దాఖలు చేసి మమ్మల్ని ఉరిశిక్షని తప్పించాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ స్వీకరించిన హైకోర్టు ఈ దర్యాప్తు కొనసాగించింది. విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసు కింద కోర్టు ఏదైతే ఉందో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పు సమర్థవంతంగా ఉందని చెప్పేసి దాన్ని సమర్థిస్తూ హైకోర్టు తీర్పు వెలువడడం జరిగింది. దీంతో వీళ్ళ 5గురికి కూడా ఉరిశిక్ష ఖరారైంది. ఇప్పుడు 5గురికి ఉరిశిక్ష చేసిన తర్వాత ఒక ప్రాసెస్ ప్రకారం వీళ్ళని ఉరి తీయడం జరుగుతుంది. అయితే వీళ్ళకి ఇంకొక 2-3 ఛాన్స్లు ఉంటాయి. ఒకటి సుప్రీంకోర్టుకి వెళ్ళడం. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో మరికొంతకాలం పాటు ఈ కేసు దర్యాప్తు జరిగే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా, అంటే ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ మరోసారి ఈ తీర్పు కానీ వెలువడితే క్షమాభిక్ష పెట్టమని చెప్పేసి రాష్ట్రపతిని కోరే అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి కూడా తిరస్కరించిన సమయంలో వీళ్ళ 5గురికి ఉరిశిక్ష వేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరగడానికి ఇంకా కొంతకాలం పట్టచ్చు. అంటే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారా, క్షమాభిక్ష కోసం రాష్ట్రపతి వరకు వెళ్తారా అనేది మనం ఆలోచించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ జంట పిల్లల కేసు ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇప్పటి కూడా ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్ళలో సుమారు 131 మంది ఇంకా వికలాంగులుగానే జీవనం కొనసాగిస్తున్నారు. వీళ్ళు కాకుండా ఇంకొక సుమారు 50-60 మంది స్వల్పగాయాలకు గురైనప్పటికీ వాళ్ళు ఇప్పటికీ కూడా భయాందోళనలు అలాగే ఉన్నాయి. మొత్తం మీద ఈ జంట బాంబు పేలుళ్ళు హైదరాబాద్ జనజీవనాన్ని అతలాకుతలం చేసిందని అయితే చెప్పుకోవచ్చు.